హలో వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సెలబ్రేట్స్ ద దీవాలి విత్ ద ల్యాప్చా జవాన్ సింగ్ లేప్చా ఆఫ్ హిమాచల్ ప్రదేశ్గా చెప్పొచ్చు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. రీసెంట్గా దీవాలి సెలబ్రేషన్ ఏదైతే ఉందో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇండియన్ ఆర్మీ వాళ్ళతో హిమాచల్ ప్రదేశ్లోని ల్యాప్చా అనే ప్రదేశంలో జరుపుకున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఒక్కసారి ఈ డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ మీరు కరెంట్ అఫైర్ చూసుకోండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సెలబ్రేట్స్ ద దీవాలి విత్ ద జవాన్ సింగ్ విచ్ ప్లేస్ లేప్చా. లేప్చా ఎక్కడుందని అడిగితే హిమాచల్ ప్రదేశ్, మనకి వన్ ఆఫ్ ద బోర్డర్ ఏరియా అని కూడా చెప్పొచ్చు. ఈ సందర్భంగా అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీవాలి స్పీచ్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ కొన్ని ఇంపార్టెంట్ హైలైట్స్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడారు. అవి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి చాలా వరకు యూజ్ అవుతాయి. ఒకసారి అవి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. ఇండియన్ ఆర్మీకి సంబంధించి సూడాన్ టర్కీలో 2023లో చేసిన ఆపరేషన్స్ గురించి మాట్లాడారు ఆయన. సూడాన్కి సంబంధించి ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసిన ఆపరేషన్ని మనకి ఆపరేషన్ కావేరీగా చెప్పడం జరుగుతుంది. ఆపరేషన్ కావేరీ. సూడాన్లో కొన్ని సివిలియన్ డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చాయి, అక్కడ కొన్ని గొడవలు జరిగాయి. సో దాంతో అక్కడున్న ఇండియన్స్ని మిగతాని బయటకు తీసుకురావడానికి ఇండియన్ ఆర్మీ లేదా ఇండియన్ గవర్నమెంట్ చేపట్టిన ఆపరేషన్ కావేరీగా చెప్పడం జరుగుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ వన్ టర్కీ సిరియాకి మధ్య అర్త్క్వేక్, భూకంపం వచ్చింది కదా. సో ఆ అర్త్క్వేక్ వచ్చిన టైంలో ఇండియా కండక్ట్ చేసిన ఆపరేషన్ మీ అందరికీ తెలుసు. దాని పేరే ఆపరేషన్ దోస్త్గా చెప్పడం జరుగుతుంది. 2023లో ఇండియన్ డిఫెన్స్ వచ్చేటప్పటికి ఒకటి ఆపరేషన్ కావేరీ సూడాన్ వైపుగా, ఇంకొకటి ఆపరేషన్ దోస్త్ టర్కీ, ఎస్పెషల్లీ టర్కీ సిరియాకి సంబంధించి కండక్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా చాలా మంది ఇండియన్స్ని ఇండియాకి సేఫ్గా తీసుకురాగలిగింది. సో ఈ అంశాన్ని లేప్చాలో ఈ జవాన్స్తో ఆయన షేర్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఆయన చంద్రయాన్ 3, ఆదిత్య L1, గగన్యాన్ గురించి కూడా మాట్లాడారు. మీ అందరికీ తెలుసు చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత మనకి ఇండియాలో చాలా వరకు క్రిటిసిజం పెరగడం కానీ, సో లేకపోతే దానికి సంబంధించిన నెగిటివిటీ కానీ స్ప్రెడ్ అయింది. చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ లాంచ్తో అదంతా కూడా కనుమరుగైపోయిందని చెప్పొచ్చు. చంద్రయాన్ 3 ఆల్మోస్ట్ కవర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ చంద్రయాన్ 2గా చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ శాటిలైట్ లాంచ్ ఆఫ్ 2023 అనమాట. ఇది చంద్రుడి గురించే కదా మనం చేసాం. ఎగ్జాక్ట్గా చంద్రయాన్ 3 మనకి సక్సెస్ఫుల్ గా మూన్ వైపుకి వచ్చింది ఎప్పుడు అంటే August 23 రావడం జరిగింది. అందుకే ఇండియన్ గవర్నమెంట్ ఏమని నిర్ణయం తీసుకుందంటే ఈ సంవత్సరం నుంచి ప్రతిసారి కూడా August 23 అనేది మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే నేషనల్ స్పేస్ డే కింద సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నేషనల్ స్పేస్ డే అనేది ఎప్పుడు అంటే August 23. యాక్చువల్గా ఇస్రో ఉంది చూసారా, ఇస్రో మనకి 1969 August 15న ఎస్టాబ్లిష్ అయిందంట. August 15న ఎప్పుడు కూడా మనం స్పేస్ డేని సెలబ్రేట్ చేసుకోలేదు. బట్ ఫస్ట్ టైం నేషనల్ స్పేస్ డే అనేది August 23న తీసుకొచ్చారు ఈ చంద్రయాన్ 3కి సంబంధించి. అలాగే సూర్యుడి గురించి కనుగొనడానికి, సన్ గురించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆదిత్య L1 లేదా లాంగ్ రేంజింగ్ పాయింట్ ఆఫ్ L1 అనే శాటిలైట్ని కూడా సక్సెస్ఫుల్గా లాంచ్ చేసాం. అండ్ ద నెక్స్ట్ వన్ గగన్యాన్. ఇది వచ్చేటప్పటికి మనకి హ్యూమన్స్ని, మన ఇండియన్ యొక్క ఎవరైతే హ్యూమన్స్ ఉన్నారో సో వాళ్ళని మనకి స్పేస్లోకి పంపి సక్సెస్ఫుల్గా తిరిగి తీసుకురావడానికి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కింద చెప్పొచ్చు ఇండియాకి సంబంధించి గగన్యాన్. దీంట్లో ఒక రోబోట్ని కూడా పంపిస్తున్నారు, దాని పేరు వ్యోమమిత్రగా చెప్తున్నారు. ఇది ఇండియా యొక్క అప్కమింగ్ మిషన్. దీని గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. వీటన్నిటి గురించి అంటే 2023లో వన్ ఆఫ్ ద ప్రెస్టేజియస్ మూమెంట్స్ ఆఫ్ ఇండియాకి ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి ఆయన ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు ఆయన స్పీచ్లో. ఇది. అండ్ నెక్స్ట్ వన్ INS విక్రాంత్ అనమాట. ఇది షిప్ కి సంబంధించింది. ఇండియన్ నేవీ షిప్ విక్రాంత్గా చెప్తాం. INS విక్రాంత్ ఇది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్గా ఉందన్నమాట. ఇది వరకు మనం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ యూరోపియన్ కంట్రీస్ నుంచి తీసుకోవడం కానీ, వేరే కంట్రీస్ నుంచి మనం తెచ్చుకోవడం కానీ జరిగింది, లేదా వారి యొక్క సహకారంతో నిర్మించుకున్నాం. బట్ ఇట్ ఈస్ ఇండిజీనియస్లీ బిల్ట్ ఫస్ట్ INS విక్రాంత్గా చెప్పొచ్చు, ఫస్ట్ INS క్యారియర్గా చెప్పొచ్చు అనమాట. మనం సొంత టెక్నాలజీతో మనకి మనం బిల్డ్ చేసుకున్నది, నిర్మించుకున్నది INS విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనమాట. దీన్ని ఎవరు బిల్డప్ చేశారు, ఎవరు మనకి దీన్ని డెవలప్ చేశారంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. కొచ్చిన్ షిప్ యార్డ్ అనేది మనకి ఎక్కడుందంటే కేరళలో లొకేట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ మీకు కొచ్చిన్ పోర్ట్ అనేది కూడా తెలుసు కదా. సో అలాంటిది చెప్పొచ్చు. కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ INS విక్రాంత్ అనే దాన్ని బిల్డ్ చేసింది అనమాట. నెక్స్ట్ వన్ తుమ్కూర్ హెలికాప్టర్ ఫ్యాక్టరీ అనే దాని గురించి కూడా ఆయన మాట్లాడారు. ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ హెలికాప్టర్ ఫ్యాక్టరీ అనమాట. ఇది కర్ణాటకలో ప్రారంభించారు. దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. హాల్ ఉంది చూస్తారా, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అంటున్నాం. హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ యొక్క సహాయంతో ఇది స్టార్ట్ అయింది అనమాట.
ఇది ఒకటి. నెక్స్ట్ వన్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ మనకి ఏంటి, ఒకటి వచ్చేటప్పటికి లడాక్ అనే ఏరియా కావచ్చు, యూనియన్ టెరిటరీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్ ఏరియా. నెక్స్ట్ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అని చూపిస్తున్నాం కదా, అది కావచ్చు. నెక్స్ట్ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఏరియాస్. అంటే చైనాతో కానీ టిబెట్తో కానీ ఏవైతే బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయో ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో, ఆ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో డెవలప్మెంట్ని తీసుకొచ్చేందుకు వైబ్రెంట్ విలేజ్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశారు. సో దీంట్లో భాగంగా దాదాపుగా బోర్డర్ ఏరియాస్ ఉంటాయి చూసారా, బోర్డర్ ఏరియాస్లో ఉన్న విలేజెస్ 2963 దాదాపుగా. సో 2963 విలేజెస్ని మనకి వైబ్రెంట్ విలేజెస్ క్యాంపెయిన్ కింద బాగుపరుచుతున్నారు. రోడ్స్ కావచ్చు, మిగతావి కావచ్చు, డెవలప్ చేస్తారనమాట. దీన్ని ఈ సంవత్సరమే Feb 15న స్టార్ట్ చేయడం జరిగింది, వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది. అది ఒకటి. అండ్ వీటి గురించి మనకి డిస్కస్ చేశారు. అంటే అక్కడ సెలబ్రేషన్స్లో భాగంగా ఆయన స్పీచ్ని ఇస్తూ 2023లో కొన్ని హైలైట్స్ని మెన్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆర్ కంట్రీ అండ్ ఎవరైతే ఉన్నారో ఆయన మెన్షన్ చేయడం అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవన్నీ అచీవ్మెంట్స్ కాబట్టి కొంతవరకు. అండ్ ద నెక్స్ట్ వన్ న్యూ పార్లమెంట్ బిల్డింగ్, దీని గురించి కూడా మాట్లాడారు. న్యూ పార్లమెంట్ బిల్డింగ్ గురించి మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. సో దీంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే న్యూ పార్లమెంట్ బిల్డింగ్లో లోక్సభ, రాజ్యసభ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో, లోక్సభ హాల్ వచ్చేటప్పటికి పీకాక్ వెదర్ షేప్ ఏదైతే ఉంటుందో పీకాక్ షేప్కి సంబంధించింది, అలాగా ఆ సింబల్ వచ్చేలాగా దాంతో డిజైన్ చేయడం జరిగింది. అండ్ రాజ్యసభ లోటస్ వచ్చేలాగా మనకి డిజైన్ చేసినట్టుగా ఆర్కిటెక్ట్ బీమల్ పటేల్ గారు చెప్పడం జరిగింది. అలాగే దాంతో పాటుగా ఏంటి, మనకి ఈ న్యూ పార్లమెంట్ బిల్డింగ్ అనేది ఢిల్లీలో ఉంది. సో ఇప్పుడు 2023లో మనకి బాగా వినిపిస్తున్న ఒక వార్త ఏంటి అంటే అర్త్ క్వేక్. సో భారతదేశంలో గనక అర్త్ క్వేక్స్ చూస్తే జోన్ 5 అనేది ఏదైతే ఉందో అది మనకి మోస్ట్ డేంజరస్ అర్త్ క్వేక్ జోన్ అనమాట. అంటే జోన్ 5లో ఏవైతే ప్రదేశాలు ఉంటాయో అవి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అర్త్ క్వేక్స్కి గురవుతాయి. మరి జోన్ 5లో ఉన్నది ఢిల్లీ కూడా. కాబట్టి అర్త్ క్వేక్ని తట్టుకునేలాగా దీన్ని నిర్మించడం జరిగిందని ఒకటి చెప్పారు. అండ్ లోక్సభ, రాజ్యసభలో ఎలాంటి సింబల్స్, రాజ్యసభ లోటస్ అండ్ లోక్సభ వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ దట్ పీకాక్ సింబల్ వచ్చేలాగా, వెదర్ సింబల్ వచ్చేలాగా దీనిని మనకి డిజైన్ చేసినట్టుగా కూడా చెప్పడం జరిగింది న్యూ పార్లమెంట్ బిల్డింగ్. సో దీంట్లో 3 ఎంట్రన్స్ ఉంటాయంట మెయిన్గా. ఆ 3 ఎంట్రన్స్లో ఒకటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయన, లోక్సభ స్పీకర్, వీళ్ళకి ఒక ఎంట్రన్స్ వచ్చేలాగా. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి నార్మల్ పీపుల్ మనకి పార్లమెంట్ టూర్ అని చెప్పేసి ఏదైతే ఉంటుందో సో దానికోసం ఉండేలాగా ఒకటి, అండ్ ఇంకొకటి అడ్మినిస్ట్రేటివ్ పర్పస్గా యూజ్ చేయనున్నారు. సో ఇట్లా ఎంట్రన్సెస్ గురించి మాట్లాడడం జరిగింది. ఇలా న్యూ పార్లమెంట్ బిల్డింగ్ యొక్క హైలైట్స్ ఏవైతే ఉంటాయో ఆ హైలైట్స్ గురించి మెన్షన్ చేశారు. అంతేకాకుండా ఇది ఆల్మోస్ట్ చూడడానికి ఒక ట్రాంగులర్ షేప్లో ఉంటుందంట. ఇండియా యొక్క నేషనల్ సింబల్స్ అయినా లైక్ సత్యమేవ జయతే మన ట్యాగ్ లైన్ కావచ్చు, అశోకాస్ క్యాపిటల్ లైన్ కానీ ఇవన్నీ కూడా మనకి న్యూ పార్లమెంట్ బిల్డింగ్లో కనిపిస్తాయి. అండ్ ఫస్ట్ టైం మనకి ఇక్కడ కాన్స్టిట్యూషన్ హాల్ అనే దాన్ని కూడా నిర్మించారు. రాజ్యాంగం ఎలా నిర్మించబడింది, దాని తర్వాత ఎలా డెవలప్ అయింది, దాని తర్వాత ఎలాంటి చేంజెస్ మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చాయి, ఇవన్నీ కూడా ఆ కాన్స్టిట్యూషన్ హాల్లో డిస్ప్లే అయ్యేలాగా మనకి ఆ హాల్ని ఇవ్వడం జరిగింది. ఇలా కొన్ని చేంజెస్ని ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్కి, న్యూ పార్లమెంట్ బిల్డింగ్కి తీసుకొచ్చినట్టుగా చెప్పారు. అండ్ ద నెక్స్ట్ వన్ నారీ శక్తి వందన్ అభియాన్. పార్టీలకి అతీతంగా, పర్సన్స్కి అతీతంగా ఫస్ట్ టైం విమెన్స్ రిజర్వేషన్ బిల్ని పాస్ చేయడం జరిగింది, నారీ శక్తి వందన్ అభియాన్ అనే పేరుతో. దాని గురించి మనకి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఈ సంవత్సరం G20 SCO సమిట్స్ ఇండియాలో జరిగాయి. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సమిట్గా G20 అనే దాన్ని చెప్తాం. సో దీంట్లో చాలా ఇనిషియేషన్స్ వచ్చాయి. అందులో ఒకటి, అండ్ న్యూ మెంబర్ ఆఫ్ G20గా ఎవరు వచ్చారు, ఆఫ్రికన్ యూనియన్. ఆఫ్రికన్ యూనియన్ G20కి కొత్త మెంబర్గా యాడ్ అవ్వడం జరిగింది. ఈ G20లోనే భాగంగా మనకి బిగ్ క్యాట్ అలయన్స్ లాంటి వాటిని ప్రపోజ్ చేసింది ఇండియా. సో వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. G20 నెక్స్ట్ ఇయర్ ఏ కంట్రీలో జరుగుతుంది అంటే బ్రెజిల్లో జరగబోతుంది. అండ్ నెక్స్ట్ బయోఫ్యూయల్ అలయన్స్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బయోఫ్యూయల్ అలయన్స్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేసింది ఇండియానే. మనకి ఏదైతే న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం లాంటివి పొల్యూషన్కి కారణమవుతున్నాయో డీజిల్, సో వాటిని రీప్లేస్ చేసేందుకు బయోఫ్యూయల్ని యూజ్ చేస్తుంటాం. ఈ బయోఫ్యూయల్ని ప్రపంచంలో ప్రమోట్ చేసేందుకు బయోఫ్యూయల్ అలయన్స్ అనే దాన్ని ఇండియా ప్రపోజ్ చేయగా USA, UK లాంటి కంట్రీలు దాన్ని యాక్సెప్ట్ చేస్తామని ముందుకు వచ్చాయన్నమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వీటి గురించి డిస్కస్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్, మనకి ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ ఫాస్టెస్ట్ ట్రైన్గా ఉన్నది వందే భారత్ ట్రైన్. దాన్ని ట్రైన్ 18 అని కూడా పిలుస్తున్నాం. టోటల్గా ఇప్పుడు మనకి 34 న్యూ రూట్స్లో ఈ వందే భారత్ ట్రైన్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయన్నమాట, సర్వీస్ ఇస్తూ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడారు. ఎంటైర్ రైల్వే సిస్టంలోనే మనకి ఒక కొత్త డెవలప్మెంట్ని ఈ ఈ ఈ మోడ్లో మనం చూసాం ఈ 2023లో. అంతేకాకుండా నమో భారత్ అనే పేరుతో మనకి ఇండియన్ రైల్వే సర్వీసెస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా డెవలప్మెంట్ స్టేజ్కి తీసుకొచ్చిందని చెప్పారు. అండ్ నెక్స్ట్ వన్, మనకి 2 కన్వెన్షన్ హాల్స్ని ఢిల్లీలో కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. ఒకటి వచ్చేటప్పటికి భారత్ మండపం అని చెప్పారు, ఇంకొకటి యశో భూమిగా చెప్పడం జరిగింది. భారత్ మండపంలో G20 లాంటి సమావేశాలు కానీ అండ్ రీసెంట్గా జరిగిన ఇంటర్నేషనల్ ఏవైతే మనకి మీటింగ్స్ కావచ్చు లేకపోతే సమిట్స్ ఉంటాయో అవన్నీ కూడా భారత్ మండపంలో మోస్ట్లీ జరిగాయి, ఎస్పెషల్లీ G20 అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దోర్దో విలేజ్. ఈ దోర్దో విలేజ్ అనేది ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. అండ్ ప్రపంచంలోనే టూరిజంకి సంబంధించి విలేజ్ అవార్డ్, అంటే విలేజ్ కేటగిరీలో అవార్డుని పొందింది. ఇన్ ద కేటగిరీ ఆఫ్ విలేజ్ టూరిజం అవార్డుని గుజరాత్కి సంబంధించిన దోర్దో విలేజ్ అనేది పొందింది. ఇది ఎలా అవార్డుని పొందింది అనే దాన్ని కూడా ఆయన స్పీచ్లో కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి శాంతినికేతన్ హోయసాల టెంపుల్ కాంప్లెక్స్. శాంతినికేతన్ అనేది ఎక్కడుందంటే వెస్ట్ బెంగాల్లోని కలకత్తా. సో ఇది మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి చేత డెవలప్ చేయించబడింది ఈ ఏరియా అనేది. సో శాంతినికేతన్ని అలాగే కర్ణాటకలో ఉన్న హోయసాల టెంపుల్ కాంప్లెక్స్ని, ఈ రెండింటిని కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా రికగ్నైజ్ చేసింది. అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని గుర్తించగలిగేలా చేసాం. దోర్దో విలేజ్ అనేది అవార్డు అనేది పొందింది. ఢిల్లీలో మనకి కన్వెన్షన్ హాల్, న్యూ పార్లమెంట్ బిల్డింగ్ లాంటివి ఇనాగ్రేట్ చేసాం. దాంతో పాటుగా G20 SCO సమిట్స్ని కండక్ట్ చేసాం. వేరే కంట్రీస్ నుంచి హెల్ప్ తీసుకొని లేదా వేరే కంట్రీస్ నుంచి మనం మిసైల్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కావచ్చు, ఇవి తెచ్చుకునే స్టేజ్ నుంచి మనకి మనం ఓన్గా బిల్డ్ చేసుకునే స్టేజ్కి ఇండియా ఎదిగింది. అంతేకాకుండా ఏషియాలోనే బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని అందించే స్థాయికి కర్ణాటకలో వాటిని ఎస్టాబ్లిష్ చేయడం, బోర్డర్లో ఉన్న ఏరియాస్ని మనకి డెవలప్ చేసుకుని కాపాడుకునేందుకు వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం, అండ్ విమెన్స్ని మనకి ఇండియాలో ప్రోత్సహించేందుకు ఎప్పటి నుంచో మనకి ఫెయిల్యూర్ అవుతూ వస్తున్న విమెన్స్ రిజర్వేషన్ బిల్ని సక్సెస్ఫుల్గా 2023లో పాస్ చేయడం, మన కంట్రీకే కాకుండా పక్క కంట్రీస్లో ఇంటర్నేషనల్ వైజ్గా అర్త్ క్వేక్స్, సివిలియన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇండియన్స్ని అక్కడి నుంచి ఇవాక్యువేట్ చేయడమే కాకుండా మిగతా వాళ్ళని కూడా కొంతవరకు మనకి వీలైనంత వరకు హెల్ప్ చేయడం. సో ఇండియా ఇంటర్నేషనల్ పరంగా, నేషనల్ పరంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్లో ఎలాంటి అభివృద్ధి సాధించింది అనే హైలైట్స్ ఉంటాయి చూసారా. అందులో కొన్ని హైలైట్స్ని ఈ హిమాచల్ ప్రదేశ్లో దీవాళీ సెలబ్రేషన్ సందర్భంగా ల్యాబ్చా జవాన్స్తో ఆయన ఇంటరాక్షన్ అయినప్పుడు, జవాన్స్ అండ్ ల్యాబ్చాతో మనకి ఇంటరాక్షన్ అయినప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించింది, మరణించిన వ్యక్తులకి సంబంధించింది. ప్రముఖ లెజెండరీ తెలుగు ఫిలిం యాక్టర్ చంద్రమోహన్ గారు సో రీసెంట్గా చనిపోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ ఎక్స్ప్రెసెస్ డీప్ గ్రీఫ్ ఆన్ పాసింగ్ అవే ఆఫ్ నోటెడ్ తెలుగు యాక్టర్ శ్రీ చంద్రమోహన్ గారు. ఆయనకి సంబంధించి ఒక ట్వీట్ని కూడా చేయడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. చంద్రమోహన్ గారు మనకి 1966 1966 రంగుల రాట్నం అని చెప్పేసి ఒక మూవీ ఉందంట. సో ఫ్రమ్ దట్ మూవీ ఆయన యొక్క జర్నీ అనేది స్టార్ట్ అయింది జనరల్గా. దాని తర్వాత నుంచి ఆయన నెంబర్ ఆఫ్ మూవీస్ చేశారు. ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే 1966లో ఆయన చేసిన ఫస్ట్ మూవీకే ఆయన నంది అవార్డ్ని అందుకున్నారు. సో మనకి జనరల్గా నంది అవార్డ్స్ అనేవి చాలా ఫేమస్ కదండి. నంది అవార్డ్ అనేది ఆయన ఫస్ట్ మూవీకే అందుకోవడం జరిగింది. దాని తర్వాత 1987లో కూడా ఒక నంది అవార్డ్ని ఆయన అందుకున్నారు. అండ్ చివరిగా 2005లో అతనొక్కడే మూవీకి గాను ఆయన నంది అవార్డ్ని అందుకోవడం జరిగింది. ఆయనకి ఉన్న హెల్త్ ఇష్యూస్ వల్ల రీసెంట్గా ఆయన మరణించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ పరంగా కూడా చాలా మంది యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం జరిగింది 2023లో. ఇకపోతే ఇండియా విషయానికి వస్తే ఇండియాలో వన్ ఆఫ్ ద రినౌడ్ పర్సన్స్ అనమాట. బాలీవుడ్లో కావచ్చు, టాలీవుడ్లో కావచ్చు, మంచి పర్సన్స్ ఎవరైతే మనకి బాగా తెలుసో, పాపులరో అలాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు వచ్చేటప్పటికి 3 Idiots మూవీలో మనకి ఎవరైతే వర్క్ చేశారో అఖిల్ మిశ్రా గారు,
ఉన్నారు, ఆయన మనకి చనిపోవడం జరిగింది, అఖిల్ మిశ్రా గారు, 3 Idiots మూవీకి సంబంధించి. అలాగే ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి నితీష్ పాండే అని చెప్పేసి ఉన్నారనమాట. ఈయన ఓం శాంతి ఓం అనే మూవీలో యాక్ట్ చేసిన రినోడ్ పర్సన్. వీళ్ళిద్దరు బాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళే. ఒకళ్ళు అఖిల్ మిశ్రా గారు 3 Idiots మూవీలో యాక్టర్, ఇంకొకటి నితీష్ పాండే గారు మనకి ఓం శాంతి ఓంలో. వీళ్ళిద్దరూ కూడా చనిపోయారు, ఒబిచరీస్ లో ఉన్నారు. అండ్ వీళ్ళతో పాటుగా వన్ ఆఫ్ ద రినోడ్ టీవీ స్టార్, అంటే టీవీ సిరీసెస్ లో కావచ్చు అండ్ మూవీస్ లో యాక్ట్ చేసిన ఆదిత్య సింగ్ రాజ్పుత్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మరణించడం జరిగింది. ఆదిత్య సింగ్ రాజ్పుత్ కావచ్చు, చంద్రమోహన్ గారు కావచ్చు, అలాగే నితీష్ పాండే గారు, అఖిల్ మిశ్రా గారు, ఇలాగా నేషనల్ పరంగా చూస్తే బాలీవుడ్ అండ్ టాలీవుడ్ కి సంబంధించిన చాలా మంది మనకి ఒబిచరీస్ లో ఉండడం జరిగింది 2023కి సంబంధించి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అపాయింట్మెంట్ కి సంబంధించింది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. రీసెంట్ గా మనకి ఇండియన్ నేవీకి సంబంధించిన ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది కదా, సో దానికి అడ్మిరల్ గా రాజేష్ ధన్కర్ గారు అపాయింట్ అయ్యారు. ఈస్టర్న్ నేవల్ కమాండ్ కి ఇది వరకు అడ్మిరల్ గా గురుచరణ్ సింగ్ ఉన్నారు. సో ఇప్పుడు గురుచరణ్ సింగ్ ప్లేస్ లో రాజేష్ ధన్కర్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. రాజేష్ ధన్కర్ గారు ఇండియన్ నేవీలో పలు ఇంపార్టెంట్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని చేపట్టడం జరిగింది. ఈ హ్యావ్ అ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేవీ ఆపరేషన్స్ అండ్ నేవీ సెక్టార్స్ గా చెప్పొచ్చు. అంతేకాదు యమన్ కి సంబంధించి ఇండియన్స్ ని అక్కడి నుంచి తీసుకురావడానికి ఇండియా నాన్ కంబాట్ ఎవాక్యువేషన్ ఆపరేషన్ నియో అనే దాన్ని కండక్ట్ చేసింది. సో దాంట్లో నావో సేనా మెడల్ ని కూడా ఆయన గెలుచుకున్నారనమాట. 2015లో ఆయన పొందడం జరిగింది. అలా ఆయన చాలా వరకు ఇంపార్టెంట్ థింగ్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అలాంటి రాజేష్ ధన్కర్ గారిని ఈస్టర్న్ నేవల్ కమాండ్ కి అడ్మిరల్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఇండియన్ నేవీ విషయానికి వస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి 3 అంశాలు ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి మనకి వెస్టర్న్ నేవల్ కమాండ్ ఒక పార్ట్ ఉంటుంది, ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఒక పార్ట్ ఉంటుంది, సౌత్రన్ నేవల్ కమాండ్ ఒక పార్ట్ ఉంటుంది అనమాట. సౌత్రన్ నేవల్ కమాండ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి కొచ్చిలో ఉంది. ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి విశాఖపట్నంలో ఉంది. అలాగే నెక్స్ట్ వెస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ముంబైలో ఉంది. ఇప్పుడు ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది చూసారా ఇండియన్ నేవీకి సంబంధించి, దీంట్లో అడ్మిరల్ గా హైయెస్ట్ పోస్టెడ్ ఆఫీసర్ గా మనకి ఎవరిని అపాయింట్ చేశారంటే రాజేష్ ధన్కర్ గారు. అంతకు ముందర ఎవరున్నారంటే గురుచరణ్ సింగ్ గా చెప్పొచ్చు. అది దీనికి సంబంధించింది. అలాగే ప్రెసెంట్ ఇండియన్ నేవీ అడ్మిరల్ గా ఆల్ ఓవర్ గా చూసుకున్నట్టయితే మనకి ఆర్ హరికుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియన్ నేవీకి సంబంధించిన అడ్మిరల్ గా ఉన్నారు. అలాగే జస్జిత్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన వైస్ అడ్మిరల్ గా ఉండడం జరిగింది, అంటే ఇండియన్ నేవీకి సంబంధించి. అది ఒకటి. ఇలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇండియన్ నేవీ డే వచ్చేటప్పటికి December 4th మనకి రికగ్నైజ్ చేయబడింది ఇండియన్ నేవీ డే. అసలు మనకి డిఫెన్స్ అనగానే ఇండియన్ నేవీ కావచ్చు, ఇండియన్ ఆర్మీ, ఇలాంటి వాటికి ఛత్రపతి శివాజీ గుర్తొస్తూ ఉంటారు. ఒక రకంగా కొన్ని సందర్భాల్లో ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీగా కూడా ఛత్రపతి శివాజీ గారిని కన్సిడర్ చేస్తూ ఉంటారంట. అలాంటి ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారంటే కశ్మీర్లో. ఆ విగ్రహం ఎక్కడి నుంచి మనకి వెళ్ళింది అంటే మహారాష్ట్ర నుంచి వెళ్ళింది. అందుకే మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే గారు, జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు కలిసి ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని జమ్మూ కాశ్మీర్లో మనకి కుప్వారా అనే ప్రదేశంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ఎందుకు ఛత్రపతి శివాజీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం? ఆయన ఇండియన్ నేవీకి కానీ లేకపోతే ఆర్మీకి కానీ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషనల్ పర్సన్. సో ఇండియన్ నేవీకి సంబంధించి 3 కమాండో పోస్టులు ఉంటాయన్నమాట, 3 కమాండో పార్ట్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి ఈస్టర్న్ నేవల్ కమాండర్ గా చెప్పొచ్చు అనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉంటే అక్కడ అడ్మిరల్ గా ఇప్పుడు మనకి రాజేష్ ధన్కర్ గారు అపాయింట్ అయ్యారు గురుచరణ్ సింగ్ గారి యొక్క ప్లేస్ లో. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో రీసెంట్ గా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఎవరైతే జితేంద్ర సింగ్ గారు ఉన్నారో ఆయన జమ్మూ కాశ్మీర్లోని కిస్తావర్ అనే ప్రదేశాన్ని విజిట్ చేశారు. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఒకసారి ఇక్కడ చూద్దాం. కిస్తావర్ టు ఎమర్జ్ యాజ్ అ నార్త్ ఇండియాస్ మేజర్ పవర్ హబ్ సేస్ డాక్టర్ జితేంద్ర సింగ్. ఎందుకు చెప్పారు ఇది? సో ఎందుకు అంటే రానున్న సంవత్సరాల్లో అప్కమింగ్ ఇయర్స్లో కిస్తావర్లో ఇప్పుడున్నవి కాకుండా ఇంకొక 6 to 7 న్యూ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అనేవి అక్కడ వస్తాయంట. సో దీనివల్ల దాదాపుగా ఎక్కువగా మనకి ఈ పవర్ ఎనర్జీ అనేది అక్కడ నుంచి జనరేట్ అవుతుంది. అందుకే నార్త్ ఇండియాలో పవర్ హబ్గా మారబోతున్న ఫ్యూచర్ ప్లేస్ ఏది అంటే మనకి, సో దట్ ఈస్ నథింగ్ బట్ కిస్తావర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్
ఉదంపూర్ కాన్స్టిట్యుయెన్సీ, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించింది ఈ కిస్తావర్ అనే ప్రదేశం. సో ఆయన ఈ ప్రదేశాన్ని విజిట్ చేయడం జరిగింది. అలాగే దానికి దగ్గరలో ఉన్న మసు అనే విలేజ్ ని కూడా విజిట్ చేశారు. మసు విలేజ్ లో ఒక న్యూ స్కూల్ ని స్టార్ట్ చేశారు. దాని పేరు శిక్షా భారతి. శిక్షా భారతి ఈజ్ అ న్యూ స్కూల్ అండ్ ఇనిషియేటెడ్ ఇన్ దట్ ఆర్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అని అడిగితే జమ్మూ కాశ్మీర్లోని మసు అనే విలేజ్ లో ప్రారంభించింది జితేంద్ర సింగ్ గారు అనమాట. అలాగే దాంతో పాటుగా గులాబ్గర్ అనే ఇంకొక ప్రదేశం ఉంది. అక్కడ ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసిన మెడికల్ క్యాంప్ కి ఆయన అటెండ్ అయ్యారు. దాదాపుగా 2000 మంది ఈ మెడికల్ క్యాంప్ లో పాల్గొన్నారంటే కశ్మీర్ సంబంధించిన జనాలు, పీపుల్. సో దానికి ఈయన మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది, అక్కడ ప్రారంభించడం జరిగింది మెడికల్ క్యాంప్. ఏదైతే మనకి గులాబ్గర్ అని ఉందో అక్కడ మసు విలేజ్ లో శిక్షా భారతి అనే స్కూల్ ని ప్రారంభించారు. అలాగే ఉదంపూర్ కాన్స్టిట్యుయెన్సీలో కిస్తావర్ ని ఆయన విజిట్ చేయడం జరిగింది. సో ఎందుకు చెప్పారు అంటే అది పవర్ హబ్ గా మారబోతుంది అని. పాకాల్ దూల్ అనేది మనకి మర్సదార్ రివర్ అని చెప్పేసి ఉంది. ఈ మర్సదార్ రివర్ ఉంది చూసారా, ఇది చీనాబ్ నదికి ఉపనది. జమ్మూ కాశ్మీర్ కి చీనాబ్ ఒక వరం అని చెప్పాలి. ఎందుకంటే ఈ చీనాబ్ రివర్ మీద నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కాశ్మీర్ లో ఉన్నాయి. చీనాబ్ నదికి ట్రిబ్యూటరీ అయిన మర్సదార్ రివర్ మీద పాకాల్ దూల్ డ్యామ్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల 1000 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ కానీ పవర్ కానీ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, ఇది కూడా చీనాబ్ రివర్ మీదే. అండ్ రాట్లే ప్రాజెక్ట్ చీనాబ్ రివర్ మీదే. దూల్ హస్తి ప్రాజెక్ట్ చీనాబ్ రివర్ మీదే. 624 మెగావాట్స్, 850 మెగావాట్స్ ఇలాగా మనకి జనరల్ గా ఈ ఎనర్జీని, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఈ ప్రాజెక్ట్స్ కు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి కొన్ని ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. దూల్హస్తి 2 లాంటివి, దూల్హస్తి నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ అనేది రాబోతుంది. ఇంకొన్ని మనకి 2025 కల్లా, ఈ 2025 కల్లా కంప్లీట్ చేస్తారు. అందుకే ఫ్యూచర్ లో మనకి నార్త్ ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ హబ్ గా ఏది మారబోతుంది అంటే కిస్తావర్ ప్రదేశం, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ ఏరియా. జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎవరున్నారంటే మనోజ్ సిన్హా ఈజ్ అ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ గా చెప్పొచ్చు. మనం మొన్నే డిస్కస్ చేసుకున్నాం, మీకు గుర్తుందా ప్రళయ్ అనే మిసైల్ గురించి. ప్రళయ్ అనే మిసైల్ ని ఇండియా రీసెంట్ గా టెస్ట్ చేసిందండి. ఈ మిసైల్ ఎస్పెషల్లీ మనకి ఒకటి LOC, లైన్ ఆఫ్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, అటు లడాక్ నుంచి టిబెట్ ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటి మధ్యలో, ఇటు పాకిస్తాన్ కి సంబంధించి అయితే లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో అక్కడ మనం ఎక్కువగా యూజ్ చేయడానికి ప్రళయ్ మిసైల్ అనే దాన్ని టెస్ట్ చేశామని చెప్పుకున్నాం. ఇది కూడా కశ్మీర్ లో భాగమే. శివాజీ గారి యొక్క విగ్రహాన్ని, ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని జమ్మూ కాశ్మీర్ లోని మనకి కుప్వారా అనే ప్రదేశంలో స్టార్ట్ చేశారు. అది కూడా కశ్మీర్లోనే. అలాగే కశ్మీర్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దట్ ఉల్లార్ లేక్ అండ్ డాల్ లేక్. భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఉల్లార్ లేక్, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అంటాం. ఇది కావచ్చు, డాల్ లేక్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లోనే లొకేట్ అయి ఉన్నాయి. వైష్ణవి దేవి టెంపుల్, అమర్నాథ్ కేవ్స్, ఇవన్నీ కూడా ఫేమస్ టెంపుల్స్ ఇన్ ఇండియా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ ప్రదేశంగా చెప్పచ్చు. జమ్మూ కాశ్మీర్ అనేది మనకి సాఫ్రాన్ కల్టివేషన్ కి ఫేమస్ అని చెప్తారనమాట. కుంకుమ పువ్వు, ఈ కుంకుమ పువ్వుని ఎక్కడైతే పండిస్తారో దాన్ని కరేవా ల్యాండ్స్ అంటాం. ఈ కరేవా ల్యాండ్స్ కూడా ఇక్కడ ఫేమస్. అలాగే లిథియం యొక్క హైయెస్ట్ డిపాజిట్స్ ని 2023లో మనకి రాజస్థాన్ అండ్ జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ అనేది ఒక రూమర్ న్యూస్ గా కూడా చెప్తా ఉన్నారు, అదన్నీ డిఫరెంట్ అండి. బట్ ఆ విషయాలన్నీ పక్కన పెడితే జమ్మూ కాశ్మీర్ ఉంది చూసారా, జమ్మూ కాశ్మీర్లో అత్యధికమైన లిథియం కి సంబంధించిన రిజర్వ్స్ ని కనుగొనడం జరిగింది. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటి జమ్మూ కాశ్మీర్లోని కిస్తావర్ అనే ప్రదేశం మనకి ఫ్యూచర్ లోనే నార్త్ ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ హబ్ గా మారబోతుంది. ఇది మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అయిన జితేంద్ర సింగ్ గారు చెప్పడం జరిగింది, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వన్ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఒక ఇంపార్టెంట్ సర్వేకి సంబంధించి చెప్పొచ్చు, క్యాంపైన్ నయీ చేత్నా 2.0. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కరెంట్ అఫైర్, ఆల్రెడీ మనకి తెలిసిందే. లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్ లో కూడా జరిగింది. అందుకే ఇప్పుడు మనకి దాన్ని నయీ చేత్నా 2.0 అని చెప్పేసి మనకి ఇచ్చారు చూసారా, అది ఏంటి అనేది చూద్దాం. నవంబర్ 25 అనేది ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ ఎగ్నెస్ట్ విమెన్. ప్రపంచవ్యాప్తంగా స్త్రీల పట్ల జరుగుతున్న ఏదైతే వైలెన్స్ ఉందో దానిని ఎలిమినేట్ చేయడానికి, ఒక అవగాహన పెంచడానికి తీసుకొచ్చిన అంతర్జాతీయ దినోత్సవంగా ఈ ఇంటర్నేషనల్ డేని నవంబర్ 25న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే చాలా వరకు రిపోర్ట్స్, ఈవెన్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్స్ కావచ్చు, మిగతావి కానీ ఏం చెప్తున్నాయంటే ఇండియా విషయమే తీసుకోండి. ఇండియా లాంటి కంట్రీస్ లో కూడా దాదాపుగా 77% విమెన్ తమకి జరిగే వైలెన్స్ ని బయటికి చెప్పరంట. దే కాంట్ ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ డే
by day violence in their livelihoods in their time of life in 77% అంట. ఇది ఎందుకు అంటే బేబీ బికాస్ ఆఫ్ లేక్ ఆఫ్ అవేర్నెస్, అవగాహన లేకపోవడం, అభద్రతా భావం, సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే మనకి ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియకపోవడం కావచ్చు, వాళ్ళకి జరుగుతుంది ఎలాంటిది అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్స్ లో కొంతమంది విమెన్స్ ఉండొచ్చు. సో ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలిమినేట్ చేసి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ తీసుకురావాలి. ఈ ప్రాబ్లమ్ కి జీరో అనే ఒక ట్యాగ్ ని పెట్టాలి. దీన్ని ఎలిమినేట్ చేయాలి అంటే ఒక అవగాహన కావాలి. అందుకని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఉంది చూసారా, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ, ఇది ఏం చేసింది అంటే లాస్ట్ ఇయర్ ఒక జెండర్ క్యాంపెయిన్ ని నిర్వహించింది. దాన్నే నయీ చేతన క్యాంపెయిన్ గా చెప్పడం జరిగింది. దాన్నే ఇప్పుడు 2.0గా నవంబర్ 25th తీసుకొస్తారు. అది డిసెంబర్ మంత్ దాకా కంటిన్యూ అవుతుంది అనమాట, ఆల్మోస్ట్ 23rd దాకా 1 month క్యాంపెయిన్. ఈ 1 month క్యాంపెయిన్ లో ఇండియాలో ఏం చేస్తారంటే ఈవెన్ చూడండి, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద ఫస్ట్ లో స్టార్ట్ చేశారు లాస్ట్ టైం ఇది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దాదాపుగా 9 మినిస్ట్రీస్, 9 మంత్రిత్వ శాఖలు, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఇలా 9 మంత్రిత్వ శాఖలు కలిసి ఈ క్యాంపెయిన్ ని నిర్వహిస్తాయి. ఇవి నిర్వహించినప్పుడు దీంట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, మిగతావి కావచ్చు పాల్గొని వీళ్ళకి సంబంధించి ఏం పథకాలు ఉన్నాయి, అసలు వీళ్ళకి సంబంధించి ఏం ఆపర్చునిటీస్ బయట ఉన్నాయి, వైలెన్స్ అంటే ఏంటి, దేనికి సంబంధించింది ఏంటి, ఏం చట్టాలు ఉంటాయి, ఇలా అవగాహన కల్పిస్తారు. సో దాన్నే మనకి నయీ చేతన 2.0గా చెప్తున్నారు. అసలు మీరు ఈ డేని గుర్తుపెట్టుకుని ఈ క్యాంపెయిన్ ని ఎవరు లాంచ్ చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ కరెంట్ అఫైర్ కి అది ఇంపార్టెంట్ అండి. ఈవెన్ గ్రూప్స్ కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టయితే దే వాంట్ టు ఇంప్రూవ్ నోట్స్ ఫర్దర్లీ. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉందన్నమాట. ఇలాంటి ఒక సిస్టమ్ అనేది దాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇది ఒక జెండర్ క్యాంపెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పాను 77% ఈ రిపోర్ట్స్ మీరు చూసుకోవాలి అంతే. ఫర్దర్ గా ఇంక అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉండదు మిగతా వాళ్ళు. అండ్ నార్మల్ గా సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నయీ చేతన 2.0 అనేది మనకి మెయిన్ గా ఏ క్యాంపెయిన్, జెండర్ క్యాంపెయిన్ గా చెప్పచ్చు. ఏ డేకి సంబంధించి 25th నవంబర్ కి సంబంధించి. అలాగే ఎవరు మెయిన్ గా ఇనిషియేట్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మెయిన్ గా దీన్ని ఇనిషియేట్ చేశారని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ న్యూ అప్డేట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో దీవాళీ సెలబ్రేషన్స్ దేశవ్యాప్తంగా కూడా నిన్న మనకి బాగా జరిగాయని చెప్పొచ్చు. అయితే దాని తర్వాత వచ్చిన ఒక షాకింగ్ న్యూస్ ఏదైతే ఉందో అది ఎన్వైర్న్మెంట్ లిస్ట్ కి, లేకపోతే ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్ కి కావచ్చు, పర్యావరణవేత్తలకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక రకమైన షాకింగ్ ఫ్యాక్టర్ గా చెప్పొచ్చు. ఇండియాలో దీవాళీ తర్వాత పొల్యూషన్ అనేది ట్రెమెండరస్ గా పెరిగింది. సో జనరల్ గా అది ఎక్స్పెక్ట్ చేసిన విషయమే కానీ ఎక్స్పెక్టేషన్స్ కి మించి దాని పర్సంటేజ్ అనేది పెరగడం జరిగింది. అందులో టాప్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ గా ఒకటి ఆల్రెడీ ఇప్పుడు మనకి మోస్ట్ పొల్యూషన్ ని ఎదుర్కొంటున్న ఢిల్లీ, దాని తర్వాత స్థానంలో నెక్స్ట్ మనకి కోల్కతా, అండ్ దాని తర్వాత స్థానంలో ముంబై ఉన్నాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటాం కదా, AQI, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో దాని యొక్క పారామీటర్స్ అనేవి విపరీతంగా చేంజ్ అయ్యాయి ఆఫ్టర్ దీవాళీ ఇన్ దీస్ సిటీస్. ఢిల్లీ, కోల్కతా, ముంబైగా చెప్తున్నారు. ఇప్పటికే మనం చూసాం ఢిల్లీలో చాలా సివియర్ ప్రాబ్లం అనేది ఉంది ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించి. సో దీని నుంచి మనకి మెయిన్ గా రిలీఫ్ పొందడానికి IIT కాన్పూర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఒక సొల్యూషన్ ని తీసుకొచ్చారు. ఆర్టిఫిషియల్ రెయిన్ ని ఢిల్లీలో మనకి గనక అది ప్రొడ్యూస్ చేయగలిగితే, ఎయిదర్ సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ లాంటివి యూస్ చేసి ఆర్టిఫిషియల్ రెయిన్ ని కనుక అక్కడ ప్రొడ్యూస్ చేయగలిగితే కొంతవరకు పొల్యూషన్ ని తగ్గించవచ్చు అని ఒక డెసిషన్ కి వచ్చారు. సుప్రీం కోర్ట్ కి పర్మిషన్ ఇంకా రావాల్సింది సుప్రీం కోర్ట్ నుంచి. ఇవి మనం ప్రీవియస్ గా దివాళీకి ముందర డిస్కస్ చేసుకున్నాం. ఆఫ్టర్ దివాళీ చూస్తే ఢిల్లీలో పొల్యూషన్ చాలా విపరీతంగా ట్రెమెండరస్ గా చేంజ్ అయిపోయి పెరగడం అనేది ఇప్పుడు ఒక బిగ్ షాకింగ్ ఫ్యాక్టర్ గా చెప్తున్నారు. దాని తర్వాత ఈ సిటీస్ కూడా ఉన్నాయంట. సో అదే ఇక్కడ చెప్తున్నారు 3 ఇండియన్ సిటీస్ ఆర్ వరల్డ్స్ టాప్ 10 మోస్ట్ పొల్యూటెడ్ ఆఫ్టర్ దీవాళీగా మనకి ఈ న్యూస్ రావడం జరిగింది. ఇది జస్ట్ అప్డేట్ అండి, అప్డేట్ మాత్రమే, మీకు ఒకసారి తెలియడానికి ఇక్కడ డిస్కస్ చేసాం. అందుకే నేను ఇక్కడ ప్రీవియస్ ఇయర్ కరెంట్ అఫైర్ ని మీకు మళ్ళీ మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ వన్ ఒక అప్డేట్ అండి ఇది కూడా. సో ఈ రోజు మనకి ఒక 3 hours బ్యాక్ ఈ అప్డేట్ వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే హ్యూజ్ ఆపరేషన్ టు రెస్క్యూ 40 ట్రాప్డ్ ఇన్ ఉత్తరాఖండ్ టన్నెల్, ఫుడ్ ఆక్సిజన్ ప్రొవైడెడ్. సో మనకి ఉత్తరాఖండ్ ఉంది చూసారా, ఉత్తరాఖండ్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హిమాలయన్ స్టేట్ గా కూడా చెప్పొచ్చు. హిమాలయాలు ఆక్యుపై చేసుకున్న వన్ ఆఫ్ ద అతి ముఖ్య రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ని చెప్పడం జరుగుతుంది. ఆ ఉత్తరాఖండ్ లో యమునోత్రి నేషనల్ హైవే అని ఉంది. సో సాధారణంగా చెప్పాలంటే నేషనల్ హైవే 134 గా చెప్తున్నారు. సో ఈ నేషనల్ హైవే 134 కి ఆనుకుని ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఒక టన్నెల్ ని నిర్మిస్తున్నారనమాట.
ఒక సొరంగాన్ని. ఆ టన్నెల్ సడన్ గా మనకి కొలాప్స్ అయిపోయిందంట. ఆ లోపల వర్క్ చేస్తూ 40 మంది దాకా ఉన్నారు, వాళ్ళు అందులో ట్రాప్ అయిపోయారు. సో అది అక్కడ మనకి మెయిన్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. 40 ఈజ్ అ హ్యూజ్ నెంబర్ అండి. ఆ టన్నెల్ యొక్క లెంత్ వచ్చేటప్పటికి దాదాపుగా 13 మీటర్స్ ఉందంట. సో ఆ 13 మీటర్స్ వైడ్ ఉందంట. అలాంటి టన్నెల్లో ఒక 40 మెంబర్స్ ఇరుక్కుపోయారు. ఆల్రెడీ మనకి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, రెస్క్యూ ఫోర్స్ ఏదైతే ఉందో, సో అది కావచ్చు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా అక్కడ ఆపరేషన్స్ అయితే చేపట్టాయి. ఆక్సిజన్ ఇవ్వడం కానీ, కొంతవరకు వాటర్ని సప్లై చేయడం కానీ, ఇలాంటివి చేసి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాయి అనమాట. సో దానికి సంబంధించి ఈ ఆపరేషన్కి ఏమీ ప్రజెంట్ నేమ్ ఇవ్వలేదు, ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్ చెప్పే టైంకి ఇది అప్డేట్గా వచ్చింది న్యూస్లో. సో కాబట్టి ఇక్కడ వరకు మీకు ఇన్ఫర్మేషన్ని అందివ్వగలుగుతున్నాం. ఉత్తరాఖండ్ యొక్క డేని మనం రీసెంట్గా చెప్పుకోవడం జరిగింది. నవంబర్ 9న ఉత్తరాఖండ్ డే అనేది ఉంది అని చెప్పేసి డిస్కస్ చేసాం. అంతకు ముందర ఇది ఉత్తరాంచల్గా ఉండేదని, దాని తర్వాత ఉత్తరాఖండ్గా మారిందని, అలాగే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్గా ప్రజెంట్ మనకి పుష్కర్ సింగ్ ధామీ అనే పర్సన్ ఉన్నారు. అలాగే గుర్మిత్ సింగ్ గారు ప్రస్తుతం ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. చార్ధామ్ అనేది ఉత్తరాఖండ్లో ఇంపార్టెంట్ ప్లేస్. ఆ చార్ధామ్లో కేదార్నాథ్ అని చెప్పేసి ఉంటుందండి. ఆ టెంపుల్ కావచ్చు, తుంగనాథ్ టెంపుల్స్, ఇలాంటివన్నీ ఉత్తరాఖండ్లో ఫేమస్ అని చెప్పుకున్నాం. ఇండియాలోనే హైయెస్ట్ డ్యామ్ గంగా రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు, దాని పేరు తెహ్రీ డ్యామ్. అది కూడా ఉత్తరాఖండ్లో ఉంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ఉత్తరాఖండ్, దట్ ఈస్ నథింగ్ బట్ డెహ్రాడూన్. అలాగే నైనిటాల్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి భీమ్తల్ లాంటివి ఉత్తరాఖండ్లో ఇంపార్టెంట్ టూరిజానికి సంబంధించిన ప్లేసెస్. ఈ ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ డిస్టిక్ ఏదైతే ఉందో, ఆ డిస్టిక్ దగ్గర యమునోత్రి నేషనల్ హైవే ఉంది. సో జనరల్గా ఉత్తరాఖండ్ జోన్ 5లో ప్లేస్, అంటే మోస్ట్ డేంజరస్ అర్త్క్వేక్ జోన్ అంటాం చూసారా. సో జోన్ 5, జోన్ 4, జోన్ 3, జోన్ 2 వరకు ఉంటాయి. జోన్ 2లో ఇండియాలో ఏ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ప్లేసెస్ ఉంటాయో అవి సేఫ్గా ఉంటాయి. జోన్ 5లో ఉన్నవి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అర్త్ క్వేక్, భూకంపాలు, భూప్రకంపాలకి గురి అవుతూ ఉంటాయి. అలాంటి జోన్ 5లో ఉత్తరాఖండ్ ఉంది. ఈ ఉత్తరాఖండ్కి అర్త్ క్వేక్స్ ఒక ప్రాబ్లం అయితే, ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్ అనమాట. ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా జరగడం, కొండ చర్యలు ఎక్కువగా విరిగిపడడం కావచ్చు, లేకపోతే వరదలు, ఫ్లడ్స్ లాంటివి. కేదార్నాథ్ ఫ్లడ్స్ మీకు గుర్తుండే ఉంటాయి, 2013 ఆ టైంలో ఫ్లడ్స్ కావచ్చు. ఇవన్నీ ఉత్తరాఖండ్కి ఇంకొక వైపు ప్రాబ్లమ్స్. అలాంటి ఉత్తరాఖండ్లో రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ని డెవలప్ చేసేందుకు యమునోత్రి నేషనల్ హైవేకి ఆనుకునున్న రోడ్వేలో ఒక టన్నెల్ని నిర్మిస్తున్నారు. ఆ టన్నెల్ అనుకోకుండా కొలాప్స్ అయిపోవడం వల్ల అక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్న 40 మెంబర్స్ ఇరుక్కుపోయారు. సో అది మనకి ఇండియాలోనే ఇప్పుడు ప్రజెంట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెస్క్యూ ఆపరేషన్ కాబోతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ రివ్యూ చూద్దాం. ఒకటి, ల్యాప్చా జవాన్స్ అని చెప్పేసి ఉంది. సో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రీసెంట్గా దీవాళీని హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఇండియన్ ఆర్మీ లేదా జవాన్స్తో మనకి లేప్చా అనే ప్రదేశంలో సెలబ్రేట్ చేసుకున్నారు. సో దానికి సంబంధించి ఆయన ఇచ్చిన స్పీచ్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చంద్రయాన్ 3, గగన్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆదిత్య L1 గురించి డిస్కస్ చేసాం. పాలిటీ రిలేటెడ్గా మనకి విమెన్ రిజర్వేషన్ బిల్లు, న్యూ పార్లమెంట్ బిల్డింగ్ గురించి డిస్కస్ చేసాం. అండ్ కన్స్ట్రక్షన్ విధంగా చూసుకుంటే భారత్ మండపం, యశోభూమి గురించి, ఇండియన్ రైల్వేస్ పరంగా చూసుకుంటే నమో భారత్ లాంటి వాటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అదే కనుక టూరిజానికి సంబంధించి చూసుకుంటే కనుక మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా హోయసాల టెంపుల్ కాంప్లెక్స్ ఫ్రమ్ కర్ణాటక ఏరియా, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి శాంతినికేతన్ ఏరియా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ని గుర్తించినట్టుగా మనం డిస్కస్ చేసాం. అలాగే గుజరాత్లో ఒక విలేజ్కి, దోర్దా అనే విలేజ్కి అండ్ ద బెస్ట్ విలేజ్ ఇన్ ద టూరిజం అవార్డు అనేది కూడా లభించినట్టుగా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇలాంటి వాటిని రీసెంట్గా ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసిన ఆపరేషన్స్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది దీంట్లో. అండ్ ద నెక్స్ట్ వన్, చంద్రమోహన్ గారు, రెస్పెక్టెడ్ చంద్రమోహన్ గారు రీసెంట్గా మరణించడం జరిగింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్స్గా అని చెప్పొచ్చు, యాక్టర్గా అని చెప్పొచ్చు, ఐఎమ్ సో సారీ, యాక్టర్గా చెప్పొచ్చు. 1966లో రంగుల రాట్నం మూవీతో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ చాలా మూవీస్ ఆయన కంటిన్యూస్గా చేసుకుంటూ వచ్చారు. ఈవెన్ 2005లో కూడా ఆయన నంది అవార్డుని పొందడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, రాజేష్ ధన్కర్ గారు. రాజేష్ ధన్కర్ గారు మనకి ఇండియన్ నేవీకి సంబంధించిన ఈస్టర్న్ నేవీ కమాండర్కి ఏమంటారు, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అడ్మిరల్గా అపాయింట్ అయ్యారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి విశాఖపట్నంలో ఉంది. అండ్ సౌత్ హెడ్ క్వార్టర్స్ ఇండియన్ నేవీకి సంబంధించి మనకి కొచ్చిలో ఉంది. అండ్ వెస్టర్న్ నేవీ కమాండ్ వచ్చేటప్పటికి ముంబైలో లొకేట్ అయి ఉంది.
అండ్ నెక్స్ట్ కిస్తావర్, జమ్మూ కాశ్మీర్లోని కిస్తావర్ అనే ప్రదేశం అతి త్వరలోనే నార్త్ ఇండియాలో పవర్ హబ్గా మారబోతుందని జితేంద్ర సింగ్ గారు చెప్పారనమాట. సో దీనికి సంబంధించి ఆయన జమ్మూ కాశ్మీర్ని విజిట్ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, సో ధూల్హస్తి ప్రాజెక్ట్ కావచ్చు, రాతెల్ పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, రాట్లే ప్రాజెక్ట్ కావచ్చు, వీటి గురించి ఆయన డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ ఒక స్కూల్ని కూడా ఆయన ప్రారంభించారు మసు అనే విలేజ్లో. అండ్ దాంతో పాటుగా ఒక మెడికల్ క్యాంపెయిన్కి కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నయీ చేతన 2.0, నయీ చేతన 2.0 అండ్ November 25th ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ అండ్ విమెన్ వైలెన్స్గా చెప్పచ్చు, వైలెన్స్ ఆఫ్ విమెన్గా చెప్పచ్చు అనమాట. ఏదైతే మనకి విమెన్ పట్ల వైలెన్స్ అనేది జరుగుతూ ఉందో ఆ వైలెన్స్ని ఎలిమినేట్ చేయడం కోసం అని చెప్పేసి సో మనకి నయీ చేతన అనే ప్రాజెక్ట్ని లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఈ ఇయర్ వచ్చేటప్పటికి 2.0 కింద 9 మినిస్ట్రీస్ని దీని దాంట్లోకి తీసుకొచ్చి మనకి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే దీవాళీ తర్వాత ఇండియాలో ఢిల్లీ, కోల్కతా, ముంబై ద టాప్ 3 వరల్డ్స్ లోనే మనకి టాప్ 10 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో ఇండియాకి సంబంధించి 3 సిటీస్ ఉన్నాయి. ఇండియాలో ఇవి టాప్ 3లో ఉన్నాయి పొల్యూషన్లో, అదే వరల్డ్లో ఉన్న టాప్ 10లో ఈ 3 కూడా స్థానాన్ని సంపాదించుకున్నాయి. అండ్ ఆఫ్టర్ దీవాళీ తర్వాత ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో. అండ్ ద నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్ టన్నెల్. రీసెంట్గా ఉత్తరాఖండ్ టన్నెల్లో మనకి యమునోత్రి నేషనల్ హైవే ఎక్స్ప్రెస్ని ఆనుకున్న టన్నెల్లో అండ్ 40 మెంబర్స్ మనకి ఇరుక్కుపోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇవి ఈ రోజు మనకి ఉన్న అప్డేట్స్ అండి, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.